ఈశ్వరి నువ్వు కూర్చోమ్మా, నేను వడ్డిస్తాను. వద్దత్తయ్యా, మీరే కూర్చోండి, నేను తర్వాత తింటాను. లావణ్య, నువ్వు కూడా కూర్చో. సరే వదినా. అవును, ఓబ్లేష్ అన్నయ్య ఏడి? అసలే తన ఆకలికి తట్టుకోలేడు. అవునీశ్వరి, తమ్ముని పిలవలేదా? తప్పు చేసినందుకు పని చేయాలనే పనిష్మెంట్ ఇచ్చింది కదన్నయ్య వదినా. అన్నం వడ్డించాను, తినండి మరిది గారు. అక్కడ కూర్చునే అర్హతని నేను కోల్పోయానుదినా. ఇప్పుడు నా స్థానం ఇది. రే ఓబు, ఏంట్రా మాటలు? నీ తమ్ముడు చెప్పింది నిజమే కదప్పా. మన ఇంటి పరువు తీసినోడిలో మార్పు వచ్చేంత వరకు మనతో కూర్చునేదానికి లేదని నీ పెళ్ళామే చెప్పిండాది. వదిన మాట కాదంటే అమ్మ మాట కాదన్నట్టే గదు. ఆ యప్పని ఆణ్ణే కూసోని తిన్నే. ఏంటి ఈశ్వరి, వాడి తప్పు వాడు తెలుసుకొని మారటం ప్రారంభించాక కూడా నువ్వింకా వాడిని వేరుగానే చూస్తున్నావా? నేనెప్పుడు తనని అలా చూడలేదండి. అసలు నాకు ఆ ఉద్దేశమే లేదు. తనని కింద కూర్చొని తినమని నేనెప్పుడు చెప్పలేదు. నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, లేదంటే వాడెందుకు కింద కూర్చొని తింటాడు? వాడు మారాడు, నా కళ్ళతో నేను చూశాను. వాడిప్పుడు నా తమ్ముడు అని చెప్పడానికి గర్వపడుతున్నాను. రే తమ్ముడు, ఇప్పటినుంచి నీ స్థానం అది కాదు, ఇది. రా, వచ్చి కూర్చో. వద్దన్నయ్య, నేను ఇక్కడే కూర్చుంటాను. నువ్వు రాకపోతే నేనే నీ దగ్గరికి వస్తాను. శివ, ఏమండి? హాగప్పా. నా తమ్ముడిని తక్కువ చేసి చూడడం నేను సహించలేను. ఏమప్పా, నువ్వు కూర్చోప్పా, కూర్చో. ఏందప్పా, నీకోసం మీ అన్నే దిగొచ్చినప్పుడు నువ్వు ఆడనే ఉండడం మంచిదా? దాప్పా, దా పైన కూర్చొని తిను.
వీడు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడంటే ఏదో ఉంది. అదేంటో తెలుసుకోవాలి. అరే రే, ఏమైంది బాబు? నొప్పిగా ఉందన్నయ్య. గొడ్డులా కష్టపడుతుండవు, చేతులు బొబ్బలెక్కుంటాయి. ఉండప్పా, నేను చేయి గడుక్కొని నీకు తినిపిస్తాను. వద్దమ్మా, నువ్వు తిను, నేను తమ్ముడికి తినిపిస్తాను. వద్దనయ్య, బాధపడుతూ తినడం నాకు అలవాటే. నేనే తింటా. ఓబు, నేను తినిపిస్తానన్నానా? నాకు చాలా సంతోషంగా ఉండదప్పా. మీరిద్దరూ ఎప్పుడు ఇట్నే ఉండాలా? నువ్వు చేసిన నటన్ని చూసి నిజమని ఆ శివ పూర్తిగా నమ్మినాడప్పా. ఆ ఈశ్వరి మొక్కల్లో అయితే సుక్క నెత్తురు లేదు. ఇట్నే వాళ్ళనింకా నమ్మించి మనం అనుకున్నది సాధించాలా? అన్నయ్యవన్నీ నీ బుద్ధులే పెద్దమ్మా. అందుకే యాక్టింగ్ ఎరగదీశాడు. ఇదే మంచి టైం అమ్మా. శివగాడు మనల్ని పూర్తిగా నమ్మాడు కాబట్టి ఎలాగైనా వాడి ఆస్తిని కొట్టేసి వాడి పెళ్ళాం చేత నాకు వినాశకాలే విపరీత బుద్ధిహి అని మీకు పోయే కాలం దగ్గర పడింది. అందుకే ఈ ఆలోచనలు. మీరేదో మారుతారని ఓ అవకాశం ఇచ్చాను, కానీ కుక్కతో ఒక బంకరా అని అర్థమైంది. అందుకే రేపు కోర్టులో మీ కొడుక్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాను. దాంతో నీ కొడుకు జైల్లో కూర్చుని చిప్పకూడు తింటాడు. జైలుకెళ్ళొచ్చిన నీ కొడుక్కి ఈ జన్మలో పెళ్లి కాదు. నాతో పెట్టుకున్నందుకు జీవితాంతం మీరు ఏడుస్తూనే ఉంటారు. రేపు జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉండు. అమ్మా, తను అన్నంత పని చేస్తుంది. ఎలాగైనా తనని ఆపాలి. ఏదో ఒకటి చేయమ్మా. అవును పెద్దమ్మా, నీ మాట శివన్నయ్య కాదండు. తన చేత కేసు విత్డ్రా చేసుకోమని వదినకో మాట చెప్పించు పెద్దమ్మా. అన్నయ్య సేఫ్ గా ఇక్కడే ఉంటాడు. లేదు,
ఆ ఈశ్వరి తెలివి తక్కువదేం కాదు మే. ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా ఓబుని జైలుకి పంపించే తీరుతుంది. అట్టా జరగకుండా ఆపాలంటే ఒక్కటే దారి. ఏంటది? ఏంటది? అమ్మా ఈశ్వరి, అమ్మాజీ ఓబ్లేషన్లను చూస్తుంటే రేపు కోర్టుకి నేను రానివ్వకుండా ఆపాలని చూస్తున్నట్టు అనిపిస్తుంది. అవునదినా, ఎప్పుడూ లేంది వాడి యాక్టింగ్ చూస్తుంటే కన్ఫర్మ్ గా వాళ్ళేదో ప్లాన్ చేశారనే అనిపిస్తుంది. ఎన్ని ప్లాన్లు వేసినా రేపు ఓబులేష్ జైలుకి వెళ్లడం ఖాయం. ఓబ్లేష్ మారాడని శివ పూర్తిగా నమ్ముతున్నాడు. అది అడ్డం పెట్టుకొని నీ చేత ఓబ్లేష్కి అనుకూలంగా సాక్ష్యం చెప్పమని శివని బలవంతం పెట్టొచ్చు కదమ్మా. అదే జరిగితే నువ్వు అనుకున్నది జరగదొదినా. మీరేం టెన్షన్ పడకండి. మా ఆయన్ని ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు. రేపు ఓబులేష్ జైలుకి వెళ్లి తీరుతాడు, ఇది ఫిక్స్. అదిగో అన్నయ్య అమ్మాజీ గదిలోకి వెళ్తున్నాడు. ఖచ్చితంగా అమ్మాజీ అన్నయ్య మనసుని మార్చేస్తుందినా. అవునమ్మా, ఆయన మనసుని ఆవిడ మార్చకుండా నేను డైవర్ట్ చేస్తానుగా, మీరేం టెన్షన్ పడకండి. ఏవండి ఏవండి, అటెక్కడికండి? రేపు ఓబులేష్ని కోర్టుకు తీసుకెళ్లాలి కదా, ఆ విషయం గురించి అమ్మతో మాట్లాడదామని. అబ్బా, అది రేపైనా మాట్లాడుకోవచ్చు. వీలైతే మళ్ళీ వాయిదా కూడా అడగచ్చు. కానీ మీ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, అవి వాయిదా పడవు కదా. బాగా చదువుకోకపోతే ఇన్ని రోజులు కష్టపడిందంతా వృధా అయిపోతుంది. త్వరగా రండి, చదువుకుందరు. అది కాదు ఈశ్వరి, వాడిప్పుడు మారాడు కదా, అదే విషయం అమ్మతో ఒకసారి చెప్పి. అతే బాగా అలసిపోయారండి, ఈ పాటికి పడుకునుంటారు. మీరెళ్ళి ఆవిడని నిద్ర లేపితే ఆవిడ ఆరోగ్యం ఏమవుతుంది? అందుకే రేపు ఉదయం చూసుకుందాం, ముందు మీరు రండి. రండి. కూర్చోండి కూర్చోండి. ఇది చదవండి. చదవండి. ఏంటివన్నీ? ఎగ్జామ్స్ లో మీరు పాస్ అవ్వాలంటే ఇవన్నీ చదవాల్సిందే. మీరు పాస్ అయితే అత్తయ్య ఎంతో ఆనందిస్తారు. చదవండి. ఈశ్వరి, ఏంటిది? ఓబులేష్ గురించి ఆలోచించకుండా ఈయన్ని ఇలాగే డైవర్ట్ చేస్తూ ఉండాలి.
నాకు ఈరోజు అవకాశం వచ్చింది. అమాయకులైన అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడే ఓబులేష్కి శిక్ష పడేలా చేసి ఆ అమ్మాజీకి బుద్ధొచ్చేలా చూడు తల్లి. అత్తయ్య గారు, ఏంటత్తయ్య తెగ ఆలోచిస్తున్నారు? ఓ, ఈరోజు మీ అబ్బాయికి కోర్టులో హీరింగ్ ఉంది కదూ, తనని జైలుకి పంపకుండా ఎలా ఆపాలా అని ఆలోచిస్తున్నారా? మీరు ఎంత ఆలోచించినా తలనొప్పి తప్ప ఏ ఆలోచన రాదు. ఇంకా ఈ కాఫీ తాగండి, తలనొప్పైన కాస్త తగ్గుతుంది. మే, మొదట్లో నేను వాడిని బయటికి తీసుకొని రాలేను అన్నావు. ఏమైంది అది? బెయిల్పై నా కొడుకును తీసుకొచ్చుండానా లేదా? ఇప్పుడు కూడా అంతేనమ్మే, వాడిని జైలుకి పంపేదేలే, చూస్తా ఉండు. పగటి కలలు నిజం కావత్తయ్యా. సాక్ష్యం చెప్పబోయేది నేనే. నిజం తెలుసని నేను మీ అబ్బాయికి అనుకూలంగా సాక్ష్యం ఎలా చెప్తానత్తయ్యా? తనని పర్మనెంట్ గా జైల్లోనే ఉంచాలని ఫిక్స్ అయ్యాను. మీ అబ్బాయిని జైలుకి పంపడానికి రెడీగా ఉండండి. మే, ఏంది కాకి గోలా? ఎవరో ఒకరు చెప్పి సావండి. అది ఓబ్లేష్ అన్నయ్య కనిపించట్లేదు పెద్దమ్మా. ఇల్లంతా వెతకమక్క, ఎక్కడా కనిపించట్లేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది పెద్దమ్మా. ఏంది మే నువ్వు అనేది? మరి వీడు ఆడికి పోయినట్టు? భయపడి పారిపోయాడేమో అత్తయ్య. అయ్యో అత్తయ్య, ఇప్పుడిక మీ అబ్బాయిని లాయర్ కాదు కదా, దేవుడు కూడా కాపాడలేడు. పాపం జీవితాంతం జైల్లోనే ఉండాలి. హలో, వినిపిస్తుంది, చెప్పండి. అలాగే వచ్చేటప్పుడు తీసుకొస్తాను. అనసూయ, నాగరాజు వస్తే పంపు సెట్ దగ్గర పంపించు, రిపేర్ చేయించాలి. అలాగేనండి.